దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము సిద్ధపరచుట. లూకాసు వార్త 1:17 అతడు తండ్రుల హృదయములను పిల్లలు తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకే ఏలే యొక్క ఆత్మయు శక్తియు గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళును. యేసయ్య సువార్త నేను చేస్తున్నాను. రోజు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. క్రమంగా మందిరంకు వెళ్తున్నాను. కానుకలు ఇస్తున్నాను. ఉపవాసములు చేస్తున్నాను. ఇది సరిపోదండి రాకడ కొరకు అంటున్నాడు భక్తుడు. యేసయ్య రాకడ కొరకు ఆయత్తపడకపోతే నిన్ను నీవు ఏ విధంగా సిద్ధపరచుకోగలుగుతావు? దైవ సేవకుడి దగ్గర సంఘమనే కన్యకను పెండ్లి కుమార్తెగా అలంకరించుటకు సిద్ధపరచుటకు కావలసిన సరంజామా అంతా ఉంది. కానీ ఆ పెండ్లి కూతురు సిద్ధపడితే కదా ఇతను సిద్ధపరచగలడు. ఆ కన్యక పెండ్లికి సిద్ధపడితే కదా సేవకుడు అలంకరించగలడు, సిద్ధపరచగలడు. ఆ వాక్యమే ఇక్కడ వ్రాశాడు. ప్రభు కొరకు ఆయత్తపడిన వారిని సిద్ధపరచుటకు అన్న మాట ఇక్కడ వ్రాసి ఉన్నది. రాకడ సందేశంలో రాకడ కూడికలు, వాక్య పరిచర్య, దైవ సేవకుడు ప్రయాస నిన్ను రాకడకు క్రీస్తు పెండ్లి కుమార్తెగా తయారు చేయాలంటే నీవు ఈ యొక్క కార్యక్రమముల కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి, సంసిద్ధముగా ఉండాలి. ప్రభు కొరకు ఆయత్తపడిన వారిని మాత్రమే పెండ్లి కుమార్తె సంఘముగా సిద్ధపరచమంటున్నాడు. ఒక ఆశీర్వాదం కొరకు సిద్ధపడి ఉండిన దానికంటే యేసే రాకడకు సిద్ధపాటు కలిగి ఉండడం ముఖ్యము. పరిపూర్ణంగా రాకడకు సిద్ధపడిన సంఘం పెండ్లి కుమార్తె రాకడకు సిద్ధపడిన సంఘం ప్రియురాలని ముద్ర వేయించుకున్న సంఘము, ప్రియుని కొరకు ఎదురు చూస్తున్న సంఘము, ఆయత్తపడిన సంఘము అనగా సిద్ధపడిన సంఘం కదా. ఇంకా నామకార్థంగా ఆధ్యాత్మికతలో ఆత్మీయలో ఎదగని వారిని గురించి మాట్లాడిన మాటలు ఇది. ఏమని? మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయసు రాలేదు. వయసు రాలేదంటే ఏ వయసు రాలేదు? తన పనులు తను చేసుకునే వయసు రాలేదు, ఆటలాడే వయసు రాలేదు, స్కూలుకు వెళ్ళే వయసు రాలేదు. అనగా ఆమెకు చదువుకునే వయసు వచ్చింది, తన పనులు తానే చేసుకునే వయసు వచ్చింది, ఒక్కరిది తన పనులు తాను చేసుకోగలుగుతుంది అన్నది ఒక విపులీకరంగా ఇక్కడ వ్రాసిన అర్థమే. కానీ భక్తులకు, విశ్వాసులకు పాటలు పాడడం వచ్చింది, ప్రార్థనలు చేయడం వచ్చింది, సాక్ష్యం చెప్పడం వచ్చింది. ఈ చిన్న చిన్న పనులు దేవుని రాకడకు సరిపోవంటున్నాడు భక్తుడు. మాకు చెల్లెలు కలదు చిన్నది, మా రక్తము పంచుకొని పుట్టిన బిడ్డే, కానీ ఆత్మలో ఎదగలేదు. పెండ్లి కుమార్తె అగునంతగా వయసు రాలేదు. ఇప్పుడు పరిశుద్ధురాలైతే పెండ్లి వయసుకు రాలేదు. పరమగీతంలో 8వ ప్రకారము అది ప్రాకారము వంటి దాయన, దాని మీద వెండి గోపురము కడతామన్నాడు. వయసు వచ్చిన బిడ్డ ఏకముగా ప్రాకారం అయిపోతుందంట. అనగా రాకడకు ఎత్తబడే వయసు వచ్చిన సంఘమైతే ఒక ప్రాకారం అయిపోనంతగా అభివృద్ధి అవుతుందంట. ప్రాకారం అంటే ఇంటి చుట్టూ ఉండే ప్రహారీ గోడ లాంటిది. ఒక రాజుగారికి రాజ్యానికి ఉండే కోట సరిహద్దు లాంటిది. ఒక ప్రాకారం అయిపోవాలి. అనగా ఈ విశ్వాసానికి, ఈ సంఘమునకు, ఈ సేవకుడికి, ఈ భక్తుడికి యేసుతో వరుడుగా మధ్యాకాశమునకు వచ్చినప్పుడు మధ్యాకాశములో 5 కన్యకల వలె ఎదుర్కొనగలిగే సిద్ధపాటు కలిగి ఉన్నారా లేదా? రాకడలో ఎత్తబడే స్థాయి వచ్చిందా లేదా ఎలాగ తెలుస్తుందంటే వారు వివాహ కాలం వస్తే ప్రాకారము వంటి వారు అయిపోతారట. అనగా దేవుని సంఘమునకు, దేవుని రాజ్యమునకు వారు ఒక ప్రాకారం అయిపోతారట. అటువంటి ప్రాకారంలో అవ్వటానికి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాము. ఆమేన్.